ఈరోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు ఈరోజు పలాస టౌన్లోన వైఎస్ఆర్ విగ్రహం దగ్గర ఒక పెద్ద మహాధర్నాకి మేమందరం పూనుకున్నాము. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దురాక్రమణ, అన్యాయము, అక్రమాల వైపు ఈ కూటమి ప్రభుత్వం వెళ్తుందనడానికి 17 మెడికల్ కాలేజీల యొక్క ఆలోచనని, వాళ్ళ యొక్క చదువు పేద విద్యార్థులు ఏదైతే ఉన్నారో వాళ్ళ యొక్క చదువుని పూర్తిగా భూస్థాపనం చేయడానికి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు తీసుకున్న దుర్మార్గమైన చర్యకు మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే మెడికల్ కాలేజీలు అనేవి చూడండి, భారతదేశ చరిత్రలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు వరకు కేవలం 3-4 ఉన్నటువంటి మెడికల్ కాలేజీలని ఈరోజు కేవలం 5 ఏళ్ల పాలనలోనే 17 మెడికల్ కాలేజీలని కేంద్రం దగ్గర ఒప్పించి అందులో 6 మెడికల్ కాలేజీలు పూర్తిగా కంప్లీట్ చేసి పేద విద్యార్థులకు విద్యను అందించి సీట్లు కొనసాగించినటువంటి తరుణంలోన మా దురదృష్టవశాత్తు ఈరోజు ప్రభుత్వం పడిపోయిన వెంబడే ఈ మిగిలినటువంటి 6 కాలేజీలతో పాటు మిగతా 11 కాలేజీల యొక్క పనిని కూడా పూర్తిగా ఆపేసి పూర్తిగా ఎక్కడికక్కడ ఏ మెడికల్ కాలేజీని కూడా కనీసము ఒక తట్టడి మట్టి కూడా వేసి దాన్ని పూర్తి చేస్తామన్న ఆలోచన కూడా లేకుండా ఈరోజు 6 కాలేజీలు ఉన్నటువంటి విద్యార్థుల యొక్క జీవితాలతో పాటు రాబోయే 11 కాలేజీల యొక్క జీవితాలను కూడా నాశనం చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి నిరసనగా ఈరోజు పలాస నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నాయకులు 50 మంది కూడా మూకుమ్మడిగా మేమందరము మహాధర్నా చేయడానికి పూనుకున్నాము. ముఖ్యంగా ఈ మహాధర్నా నుంచి కూడా మేము కోరుకున్నది ఏంటంటే గత సీఎం మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తీసుకున్నటువంటి ఒక విప్లవాత్మకమైన మార్పులు, నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో దాన్ని కొనసాగింపుగా చేయాలి తప్ప పీపీపీ మోడ్లను తీసుకొచ్చి ప్రైవేట్ వ్యక్తులకి అప్పచెప్పి ప్రైవేట్ కార్పొరేటర్ శక్తుల దగ్గర ఈ యొక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెట్టడం అంటే నిజంగా ఒక దౌర్భాగ్యమైనటువంటి పాలన. మీకు చేత కాకపోతే పాలన దిగిపోయండి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ 17 మెడికల్ కాలేజీని ఏ విధంగా రన్ చేయాలో చేసి చూపిస్తాడనడానికి ఈ మహాధర్నా మేము పూనుకున్నాము. మరి ఇంతటితో నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.